ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో వసంత పంచమి పూజా విధానము, వసంత పంచమి నాడు ముఖ్యంగా అమ్మవారికి చదవవలసిన శ్లోకం ఏమిటి, పిల్లలకి విద్యాభివృద్ధి కలగాలంటే ఏమి చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనినే శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చేసుకోవాలి. రతి మన్మధులను పూజించి దాన ధర్మాలు చెయ్యాలి. అందులోనూ సర్వ విద్యలకు ఆధారము సరస్వతీదేవి. వయస్సు తారతమ్యము లేకుండా పుస్తకాలు, కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధనని చేసుకోవాలి. కొంతమంది ఆచారం తెలిసిన వారు సంగీతము, నృత్యాలు చేసి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇవి కొంతమంది గురు పరంపరగా, కొంతమంది వంశానుపరంపరంగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా చేస్తే జ్ఞాపక శక్తి, విద్యలు ప్రాప్తిస్తాయి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినది. కావున ఈ రోజున పిల్లలకు ముఖ్యంగా అక్షరాభ్యాసమును గనక చేయించినట్లయితే వాక్శుద్ధి మరియు సద్బుద్ధులు, విద్యాప్రాప్తి అనేది వస్తుందని శాస్త్రంలో ఉన్నది. ముఖ్యంగా ఈ రోజున వేద విద్యను ఆరంభించడానికి, లేదా సంస్కృత విద్యలను ఇటువంటివి ఆరంభించడానికి, లేదా అక్షరాభ్యాసము ఇట్లాంటివి చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున గనక విద్యను ప్రారంభించినట్లయితే ఆ విద్య అనేది పరిపూర్ణంగా అందుతుంది అని శాస్త్రవాక్యము. ఇక ముఖ్యంగా వసంత పంచమి నాడు ప్రతి ఒక్కరూ వయసు తారతమ్యము లేకుండా చదువుకోవలసిన మంత్రం ఏమిటి, మరియు ముఖ్యంగా విద్యార్థులు ఏ మంత్రాన్ని చదువుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకోవలసిన మంత్రము చంద్రికా చంద్రబదన్న తీవ్ర మహాభద్ర మహాబల భోగదా భారతీ భామ గోవింద గోమతీ శివ. చంద్రిక చంద్రబదన్న తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతీ భామ గోవింద గోమతీ శివ. ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి. ఈ శ్లోకాన్ని 11 సార్లు పఠించడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం వస్తుందని శాస్త్రవాక్యంలో ఉన్నది. కాబట్టి ఇది చదువును ఆరంభించడానికి చదువుకోవలసిన మంత్రము కూడా ఇదే. రెండవది, వయసు తారతమ్యం లేకుండా సరస్వతీదేవి దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని చదివినా సరే జ్ఞానాభివృద్ధి కలుగుతుంది అని శాస్త్రం. కాబట్టి ఈ శ్లోకాన్ని 11 సార్లు కానీ, 27 సార్లు కానీ, 54, 108 సార్లు పఠించినట్లయితే శ్రేష్టకరము. ముఖ్యంగా 108 సార్లు కనుక పఠించినట్లయితే ఇంకా శుభదాయకము. ఇక సరస్వతీదేవి అహింసకు అధినాయిక. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి. అజ్ఞానం పోగొట్టి జ్ఞానమనే కాంతి కిరణాలను ప్రసరింపజేసే దేవత గనుక ఈమెని సరస్వతి అన్నారు. అమ్మవారు తెల్లని పద్మంలో కూర్చొని వీణ, పుస్తకము, జపమాల, అభయముద్ర ధరించి ఉంటుంది అమ్మవారు. అహింసకి రూపం కాబట్టి ఈమె చేతిలో ఒక్క ఆయుధం కూడా మనకి కనపడదు. చిత్రపటాల్లో చూసినా, ప్రతిమల్లో చూసినా ఆయుధం అనేది సరస్వతీదేవి దగ్గర ఉండదు. కాబట్టి ఈ వసంత పంచమి రోజున అమ్మవారిని తెల్ల పూలతో గనక అర్చించినట్లయితే సర్వ విద్యలు ప్రాప్తిస్తాయని, ఇక అమ్మవారికి పూజ చేసి తెలుపు వస్త్రాలను గనక అమ్మవారికి సమర్పించినట్లయితే ఆయురారోగ్యాలు కలుగుతాయి అని, అలాగే గంధంతో అమ్మవారిని ఈరోజు గనక అలంకరించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రంలో ఉన్నది.
ఇక షోడశ ఉపచారాలతో గనక అమ్మవారికి పూజ చేస్తే అపారమైన విజ్ఞానం వస్తుంది అని శాస్త్రవాక్కు, పురాణాల వాక్కు. కాబట్టి వసంత పంచమి రోజున అమ్మవారిని ఈ విధంగా ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాల వచనం. సర్వే జనాః సుఖినో భవంతు.